Hello everyone, this is Bhargavi. Welcome to Anuakshu Vlogs and Talks. ఏంటి ఎర్లీ మార్నింగ్ 4 o'clock టైం చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఎర్లీ మార్నింగ్ 4కే లేచిన నేను ఏం చేయబోతున్నాను చూడండి. ఇల్లు దులిపిపోతున్నా, దుమ్ము దులిపైపోతున్నా అనమాట. ఎందుకు అంటారా, ఇల్లు డీప్ క్లీనింగ్ చేసి చాలా రోజులు అయింది. ఇల్లంతా అసలు ఎక్కడ పడితే అక్కడ చెత్త అంతా కనిపిస్తుంది. నాకైతే ప్రశాంతత అనిపిస్తలేదు. ఇంట్లో ఎక్కడ చూసినా చెత్త కనిపిస్తుంది. ఇంక ఇట్లయితే కాదు, ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేయాలని చెప్పి ఫిక్స్ అయినా. మా పిల్లలతో డే మొత్తం డీప్ క్లీనింగ్ అంటే ఇంకా చుక్కలే అనుకోండి. అందు గురించి నేను యాక్చువల్గా అయితే 3 o'clockకి అలారం పెట్టుకున్నా. 3 o'clock లేచి ఎర్లీ మార్నింగ్ చేద్దాం, వీళ్ళు లేచేలోపు మ్యాక్సిమం 7 or 8 లోపు కంప్లీట్ చేసేసుకోవాలి అనుకున్నాను. ఇంకా డే మొత్తంలో హాల్ ఇంకా బెడ్రూమ్ చేద్దాం అనుకున్నాను. కానీ అయ్యింది ఏదో మీరే చూడండి. అసలు నేను అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. ఎర్లీ మార్నింగ్ 3కి అలారం పెట్టుకున్నానా. ఆ రోజు ముందు రోజు నైట్ వీడియోస్ ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకొని పడుకునేసరికి నాకు నైట్ 12 అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3కే లేవాలంటే నిద్ర సరిపోక లేవలేకపోయినా. ఇంకా మళ్ళీ మొత్తానికి ఇంకో గంట ముందు జరిపి 4 o'clock అలారం పెట్టుకొని 4కి అయితే లేచేసిన. ఇంకా లేచి కొంచెం మొహం కడుక్కొని వచ్చేసి కిచెన్లోకి అయితే వచ్చేసిన. ఇక్కడ క్లీన్ చేయడం స్టార్ట్ చేసిన. అసలు నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని కూడా అర్థమవుతలేదు. అంత క్లమ్జీగా, అంత మెస్సీగా అయిపోయింది కిచెన్ అంతా. ఎక్కడ పడితే అక్కడ సామాన్లన్నీ ఉండిపోయినాయి. సో ఫస్ట్ నేను ఏం చేసిన అంటే, డస్ట్ ఉంటుంది కదా, మళ్ళీ జలుబు చేస్తుందేమో అక్షయ్కి ఇంకా పిల్లలకి అని చెప్పేసి నేనేమనుకున్నానంటే కర్చీఫ్ కట్టుకుందాం అనుకున్నాను ముక్కుకి, డస్ట్ కొంచెం పడకుండా ఉంటుంది కదా అని చెప్పేసి అని, తుమ్ములు రావని. తీరా ఏమైందంటే ఇది ఎండాకాలం కదా, అసలే ఉబ్బరిస్తుంది, ఉక్క పోస్తుంది ఫుల్గా. ఇంకా కర్చీఫ్ కట్టుకునేసరికి నాకైతే ఊపిరాడనంత పని అయ్యింది. ఇట్లయితే కదని చెప్పేసి నా కర్చీఫ్ తీసి అవతల పడేసిన. ఏదైతే అది అయ్యిందని చెప్పేసి అని అవతల పడేసి ఇంకా నా పని అయితే నేను స్టార్ట్ చేసిన. ఫస్ట్ సజ్జమైన ఉన్న సామాన్లన్నీ తీసేసిన. అక్కడ ఏమేమి వేస్ట్ సామాన్లు ఏమున్నాయని నేను డీమార్ట్ నుంచి కానీ బయట సరుకులు కానీ సామాన్లు తెచ్చుకుంటే డబ్బాలలో పోసి పెట్టుకుంటాను. ఇంకేమన్నా వండుకునే సామాన్లు మిగిలితే ఫ్రిడ్జ్లో పడేస్తా. అవి కాకుండా సబ్బులు, అగరబత్తీలు ఇలాంటివి ఏమైనా ఉంటే సజ్జ మీద పెట్టేస్తాను అనమాట. సో అవన్నీ క్లీన్ చేసి సజ్జపై నుంచి మొత్తం దులుపుకొని వచ్చేసి చీపురుతో నీట్గా ఊడ్చేసి పేపర్లు మార్చిన తర్వాత ఇక్కడ పైన ఏమేమి కవర్లు ఉన్నాయి కదా, అన్నిట్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి అని చూస్తున్నా నేను. ఇవన్నీ సంచులన్నీ కలెక్ట్ చేసి పెడుతున్నా. ఎందుకు అనుకుంటున్నారా, మనం ఉండేది రెంటెడ్ హౌసెస్లో కదా, సడన్గా ఇల్లు మారాల్సి వచ్చినప్పుడు ఈ సంచులు ఇవన్నీ మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకవు కదా. అందు గురించి అని వీటిని జాగ్రత్తగా సంచుల్లో వేసి పెడతాను అనమాట. మీకు అనిపిస్తుంది చూసారా, అది టీవీ బాక్స్, ఇంకా మిక్సర్ గ్రైండర్ ఇట్లాంటివన్నీ, ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ నేను పడేయకుండా దాచిపెట్టి పెట్టుకున్నా. ఎందుకంటే ఇల్లు మారేటప్పుడు ఫోటో ఫ్రేమ్స్ కానీ, గాజు ఐటమ్స్ అంటే గ్లాస్ ఐటమ్స్ కానీ, టీవీ ఇట్లాంటివన్నీ ఏ బాక్స్లో వాటిని ఫిట్ చేసేస్తే ట్రాన్స్పోర్ట్లో మనకి ఇబ్బంది అవ్వకుండా ఉండదు, అవి డ్యామేజ్ కాకుండా ఉంటాయి కదా. అందు గురించి అని ఖాళీ టైంలో ఇట్లా మనం ఉండలేని చెత్త అంతా అందులో దోపేస్తాం కదా, అందు గురించి అని. ఇంత సదురుతుంటే అయితే ఇంట్లో కనిపించదు కానీ ఎంత చెత్త వస్తుంది అని అంటే అసలు అబ్బా మన ఇల్లేనా ఇది, ఇంత చెత్త మన ఇంట్లోనే ఉందా అనిపించింది నాకైతే. సదురుతున్నా కొద్దీ, తుడుస్తున్నా కొద్దీ దుమ్ము వస్తూనే ఉంది. టీ గ్లాసెస్, గాజు ఐటమ్స్ ఇవన్నీ సెల్ఫ్లో పెట్టుకోవడానికి ప్లేస్ లేక నేను మ్యాక్సిమం వాడతలేను. అట్లనే డబ్బాలలో ఉంచేసి పైనుంచి చేస్తేనే వీటన్నిటి కూడా బాగా దుమ్బట్టింది. మెయిన్ ఏంటంటే కాక్రోచెస్ ఎక్కువ అయిపోయినాయి ఇంట్లో. ఇక మొత్తం క్లీన్ చేస్తున్నాం కదా, ఎట్లాగో కాక్రోచెస్ పని కూడా పట్టాలని చెప్పేసి అని మందు తెప్పించిన. నేను మందు పెట్టేసిన ముందు రోజే. ఇంకా కొన్ని చచ్చినాయి, లేకపోతే లేదు. కానీ దులుపుతుంటే మాత్రం అక్కడక్కడ కొన్ని కనిపిస్తున్నాయి, వాటిని తుడిచేసిన మొత్తం మంచిగా. ఇంకా పైన సజ్జల మీద అంతా చూస్తున్నారు కదా, నీట్గా ఎక్కడికక్కడ దుమ్ము లేకుండా మంచిగా తుడిచేసినాను చీపురుతోని. మంచిగా నీట్గా పేపర్లు వేస్తున్నా. న్యూస్ పేపర్లు వేసిన తర్వాత వీటిపైన నేను తెచ్చుకున్న సామాన్లు డిమార్ట్ నుంచి ఏమైనా మిగిలిపోయినాయి, ఈ టీవీ డబ్బా, స్టవ్ డబ్బా ఇవన్నీ కూడా వీటి మీద నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నా. నేను జనరల్గా కింద షెల్ఫ్లలో అయితే వంట సామాన్లు ఇవన్నీ పెట్టుకుంటాను. ఏమన్నా మిగిలిపోయినవి ఉంటే కూడా కొన్నిసార్లు ఇట్లా సజ్జ మీద పెట్టేసుకుంటాను అనమాట. మీరు ఇల్లు డీప్ క్లీనింగ్ చేస్తే మీ స్టైల్, ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది అనమాట. ఒక్కొక్కరు ఒక్కో టైంలో చేస్తుంటారు. మీరు ఎప్పుడు చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అసలు ఇల్లు డీప్ క్లీనింగ్ అనేది చూసే వాళ్ళకి ఇల్లు దులపడమా, ఓకే ఇల్లు దులిపితే పెద్ద పనా అనుకుంటారు. మెయిన్ మన ఇంట్లో వాళ్ళు అయితే, జెంట్స్ అయితే ఇంట్లో ఉండే పనే కదా, దాని గురించి ఇంత సీన్ అవసరమా అనుకుంటారు. కానీ కాదు, చేస్తున్న కొద్దీ పని ఉంటూనే ఉంటుంది. ఈరోజు చేసిన పని మళ్ళీ రేపటికి ఉంటూనే ఉంటుంది. ఏ రోజు ఆ రోజే పని మాత్రము. నేను పైన ఉన్న కవర్లన్నీ చూస్తే పాతవి చార్జర్లు, బల్బులు, ఇంకా ఎలక్ట్రిక్ సామాన్లు అన్నీ ఎన్ని కనిపిస్తున్నాయో. చెత్త మొత్తం మా ఇంట్లోనే ఉందా అనిపించింది నాకైతే ఒకసారి. ఇంక అవన్నీ తీసి పడేసిన.
మనం ఎంత నీట్గా పెట్టుకుందామని ట్రై చేసినా మనకు తెలియకుండానే ఒక్కొక్కటిగా ఇల్లు నిండా పేర్చుకుంటూనే పోతాం సామాన్లు. మనం అసలు మనకు తెలియకుండానే ఆ మెస్సీ అంతా అయిపోతుంది అనమాట. మళ్ళీ తర్వాత ఏదో ఒక రోజు మనం మళ్ళీ రికగ్నైజ్ అవుతాం, అరే ఇల్లంతా చెత్తగా అయిపోతుంది, ఒక మంచిగా క్లీన్ చేసే టైం వచ్చింది అని. అట్లా నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా, కానీ పిల్లలతోని కుదరక చేసుకోలేకపోతున్నాను అనమాట. ఈవెన్ మా హస్బెండ్ని హెల్ప్ చేయమని అడుగుదామా అని అంటే ఆయన ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ వెళ్ళి నైట్ 11కి అట్లా వస్తారు, అంత లేట్ అయిపోతుంది. సో ఆయన ఏం అడుగుతాం, ఆయన ఏమి ఇబ్బంది పెడతాంలే అని చెప్పేసి అనుకున్నాను. పోనీ ఆయన హాలిడే ఉన్నప్పుడు, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు హెల్ప్ చేస్తారు కదా అనుకుంటే, మాను అక్షయ్ అసలు ఆయనను వదలరు, కంటిన్యూగా ఆయననే పట్టుకొని ఉంటారు. ఇంకా నాతో పాటు వాళ్ళు కూడా డస్ట్లో ఉండాల్సి వస్తుంది, ఎందుకులే మనమే చేసుకుందాం అని చెప్పేసి అని ఇంకా డిసైడ్ అయిపోయి నేనైతే పని చేసుకోవడం స్టార్ట్ చేసిన. చూడాలి వాళ్ళు లేచే వరకు నా పని ఎంతవరకు అవుతుందో. వాళ్ళు లేచే వరకు కిచెన్ మొత్తం కంప్లీట్ చేయాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. ఇప్పటిదాకా ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది, పైన సజ్జ మీద చుట్టూ దులపడం మాత్రమే అయింది. ఈ కింద షెల్ఫ్లు ఇవన్నీ అట్లనే ఉన్నాయి. తెల్లవారుతున్న కొద్దీ నాకైతే స్టూడెంట్కి ఎగ్జామ్ టైం అయిపోతుందేమో అన్నంత టెన్షన్గా ఉంది. ఎందుకంటే మా పిల్లలు ఎక్కడ లేస్తారో అని చెప్పేసి అని. వాళ్ళు వేస్తే ఏమవుతుంది, నీ పను చేసుకోవచ్చు కదా అని మీరు అనుకుంటారేమో, కాదు అట్లా అస్సలు కాదు. చిన్నపిల్లలు మనం పని చేసుకుంటప్పుడు మేలుకున్నారా, మనం చేసే పని ఒకటి, వాళ్ళు పెట్టే పని ఒకటి, వాళ్ళు లేచి నుంచి వాళ్ళ చుట్టూ తిరగడమే సరిపోతుంది. దీంతోపాటు ఇట్లాంటి ఏమన్నా హెవీగా క్లీనింగ్ పని పెట్టుకున్నామంటే బిజీ షెడ్యూల్లో ఇంకా మనకు వాచిపోతుంది అనుకోండి. మనం చేసుకునే పని మనం చేసుకొనియరు, వాళ్ళు తిన్నగా ఆడుకోరు, ఎంతసేపు మన చుట్టూనే తిరుగుతారు, ఈ డస్ట్లోనే మునిగి తేలుతారనమాట. అయితే నేనేమనుకున్నానంటే ఈ స్టీల్ డబ్బాలు ఎక్కువ వాడుతుండను కదా, అప్పుడప్పుడు డబ్బా ఖాళీ అయిపోగానే కడిగేసి పెడతానే ఉంటాను. అయితే తూడ్చి పెడదామా అని చెప్పేసి అని కొంచెం హ్యాండ్ వాష్ లిక్విడ్ అవన్నీ వేసేసి ఒక క్లాత్తో తుడుద్దామా అని చెప్పి ట్రై చేసిన. కాకపోతే స్టవ్ పక్కనే ఉండడం వల్ల జిడ్డుగా మురికిగా అయిపోయినాయి ఫుల్గా. ఇక ఇట్లయితే అయిపోయే పని కాదులే, కడిగితే అయిపోతుంది అని చెప్పేసి అని డబ్బాలో ఉన్నవన్నీ తీసి కవర్స్లో వేసేసి ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసి కడగడానికి చెప్పేసి అని కడగడానికని బయటకు వేసేసిన. ఇంక ఇది అయిపోయిన తర్వాత సెల్ఫ్లో మొత్తం గాజు సామాన్లు పెట్టుకుంటా నేను. అక్కడ మీకు అనిపిస్తుంది కదా ఇందాక చూపించినది ఆయిల్, హెయిర్ ఆయిల్, అది ఇంట్లో నేనే ప్రిపేర్ చేసుకుంటాను నా హెయిర్కి. బయట నుంచి ఏ బ్రాండెడ్ ఆయిల్స్ కూడా నేను కొన్నాను అనమాట. మీకు ఎవరికైనా హెయిర్ ఆయిల్ చూడాలనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. మన ఛానల్లో మందారం పువ్వులతో హెయిర్ ఆయిల్ అనే వీడియో కూడా ఉంది, చెక్ చేసేసేయండి. మీకు ఇక్కడ ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను, చూడొచ్చు మీరు ఆ వీడియోని. స్టీల్ డబ్బాల సంగతి ఓకే, ప్లాస్టిక్ డబ్బాలు కూడా ఉన్నాయి కదా ఈ కింద షెల్ఫ్లో రెగ్యులర్గా వాడేవి. అయితే వీటిలో కూడా కొన్ని మురికిగా అయినాయి, కొన్ని అయితే అప్పుడప్పుడు రెగ్యులర్గా వాడినవి ఖాళీ అవ్వగానే కడిగేస్తూ ఉంటాను నేను. అందులో కూడా కొన్ని మురికి అయినాయి అని చెప్పేసి అని ఇంకా అవి కూడా కొన్ని కడగడానికి వేసిన. ఇంతలో మా పిల్లలు లేచి చూసిర్రా, మను అయితే లేవగానే దానికి బ్రష్ ఇచ్చేసినాను. అక్షయ్ అయితే ఇంకా అప్పుడప్పుడే లేచి కూర్చుంది. మీకు వీడియోలో స్టార్టింగ్లో చెప్పిన కదా, మా అను ఇంకా అక్షయ్ లేచేసరికి నా ఇల్లు దులపడం, కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోవాలని. కానీ నేను అనుకుంది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి అనమాట. అమ్మలు లేచి ఏదైనా పని చేసుకుందామని ఫిక్స్ అయిన రోజు మనకంట ముందే ఈ పిల్లలు లేచి కూర్చుంటారు. వాళ్ళకి కల పడుతుందో లేకపోతే ముందు తెలిసిపోతుందో తెలియదు, కానీ మనకంటే ముందే వాళ్ళే ప్రిపేర్డ్గా ఉంటారు. ఒకవైపు తోమాల్సిన గిన్నెలు, మరోవైపు పిల్లలతోని ఇంకా యుద్ధమే చేసిన అనుకోండి. నేను ఫైనల్లీ ఎట్లా గట్లా పని అంతా కంప్లీట్ చేసుకుంటా ఉండి టిఫిన్ చేసేసిన, పిల్లలకి తినిపించి మళ్ళీ పనిలోకి అయితే వచ్చేసిన. నాకంటే ముందు మా అక్షయ్ వెళ్ళిపోయి నీళ్ళలో ఆడుతూ చూసినరా, ఫుల్గా నీళ్ళు అంటే ఎక్కడ లేని పిచ్చి ఉంటుంది చిన్నపిల్లలకి. మనకంటే ఎక్కువ వాళ్ళే పెద్ద పని చేసినట్టు ఫీల్ అయిపోయి అంత బిల్డప్ ఇస్తారు నీళ్ళ కాడ. ఇంకేం చేస్తాం, తప్పదు మరి. మొత్తానికి స్టీల్ డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు అయితే కడిగి పెట్టేసిన. ఇక్కడ చూస్తున్నారా మా అక్షయ్ ఏం చేస్తుందో, మంచిగా ఇల్లు నిండా అలుకుతుంది కదా. ఏంటి అనుకుంటారా, దానికి ఫ్రిడ్జ్లో నుంచి ఒక డ్రై ఫ్రూట్స్ డబ్బా ఇచ్చిన, సతాయిస్తుందని ఆ డబ్బాలో ఉన్నాయి మొత్తం కింద చల్లేసింది. చల్లి బాగా అలుకుతుంది. వీటితో పాటు ఇల్లు నిండా చెత్త కూడా వేసిర్రు. బయట ఉన్న గిన్నెలు డబ్బాలే అనుకుంటే ఎక్స్ట్రా లోడ్ మనకు రెగ్యులర్గా ఉండేది ఈ గిన్నెలు, షింక్లో గిన్నెలు నైట్ అంతా ఉన్నాయి. మళ్ళీ షింక్లోవి, షెల్ఫ్లోవి, గిన్నెల స్టాండ్లోవి, ఇవన్నీ. వీటితో పాటు మనకు బోనస్ ఇవాళ డబ్బాలు, స్టీల్ డబ్బాలు, ఇట్లా అన్నమాట. ఎంత పనున్నా చేసుకోవాల్సిందే. మనం ఎవరైనా హెల్ప్ తీసుకుందామంటే మళ్ళీ మనం ఇంట్లో ఆర్గనైజ్ చేసుకునే పని కాబట్టి మనం చేసుకుంటేనే మనకు తెలుస్తుంది పని ఏంటి అనేదని. అని చూసే వాళ్ళకి మాత్రం ఏముందిలే ఇంట్లో పనే కదా అంటారు. ఎస్పెషల్లీ ఇంట్లో మన హస్బెండ్ వాళ్ళు అయితే ఏముంది పొద్దునుంచి సాయంత్రం వరకు ఏం చేస్తారు మీరు, ఏం పని, ఇల్లు సదిరితే ఇక్కడ సామాన్లు అక్కడ పెడతారు, అక్కడ సామాన్లు ఇక్కడ పెడతారు అన్నట్టు మాట్లాడతారు. అది కామనే, మనం ఇంకా విని ఇన్నట్టు విడిచిపెట్టాల్సిందే, ఎవరి బాధ వాళ్ళదని పడాల్సిందే అనమాట. సో ఇంకా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసిన. ఇల్లంతా సదరడం ఒక ఎత్తు అయితే ఫ్రిడ్జ్ ఒక ఎత్తు నాకైతే. ఎందుకంటే
తవ్వకాల్లో బయటపడ్డట్లు బయటపడతాయి అనమాట ఒక్కొక్క సామాన్ ఈ ఫ్రిడ్జ్లో నుంచి. ఈ ఫ్రిడ్జ్ కవర్లో అయితే అసలు ఎన్ని సామాన్లు పెడతామో, ఎన్ని సామాన్లు అంటే మెయిన్లీ డీమార్ట్కి వెళ్ళిన, షాపింగ్కి వెళ్ళిన షాపింగ్ బిల్లులు, కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు, ఏ పేపర్ కనిపిస్తుంది, పిన్నీస్లు, కాయిన్స్, అసలు ఎక్కడ లేని చెత్త అంతా ఫ్రిడ్జ్ కవర్లోనే ఉంటుంది. మొత్తం ఫుల్గా నిండిపోయింది అది. దాంట్లో అవన్నీ తీసేసిన. ఫ్రిడ్జ్ అవతారం చూసిర్రా, మా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నట్టున్నాయి కదా, ఏ 3-4 ఏళ్ళు అయిందో సదరక అన్నట్టు. కానీ ఏం చేస్తాం, అయితేనే ఉంటుంది అట్లా. పిల్లలతో ఉన్నప్పుడు ఇంట్లో సడన్గా వంట అయ్యేదే లెక్క అన్నట్టు, పని అయ్యేదే లెక్క అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఇంకా ఫాస్ట్గా చేసుకుంటూ ఉన్నప్పుడు ఏ దొరికితే తీసుకుంటాం, ఏ దొరికిన దాంట్లో అట్లా పడేస్తుంటాము. మెయిన్లీ నేను డీమార్ట్కి ఇంకా సరుకులు తెచ్చుకున్నప్పుడు, డీమార్ట్కి వెళ్ళినప్పుడు సరుకులు ఇవన్నీ తెచ్చి పెట్టుకున్నప్పుడు ఏం చేస్తానంటే, మిగిలిన సామాన్లు వేరే డబ్బాల్లో పెట్టడానికి అని ఇట్లయితే ఎక్కడికైనా బయటికి ఊరికి కానీ వెళ్తున్నాం అనుకున్నప్పుడు అవన్నీ బయట ఉంచితే మొత్తం పురుగు పట్టేస్తుంది, పాడైతాయి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట, కవర్లలో మంచిగా ప్యాక్ చేసేసి. అందు గురించి అని మొత్తం నా ఫ్రిడ్జ్ అంతా కూడా ఎప్పుడు కూడా ఫుల్గా ఉంటుంది, మెస్సీగా కూడా అయిపోతుంది అనుకోండి ఇవన్నీ ఉండడం వల్ల. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి అన్ని ర్యాక్స్ అన్ని తీసేసి అయితే మంచిగా కొంచెం హ్యాండ్ వాష్ చేసి బాగా తూడ్చేసినాను. హ్యాండ్ వాష్ ఎక్కువగా వాడుతున్నాను అనుకోకండి, ఇంకా ఫ్రిడ్జ్ క్లీనర్ లేదు కదా అందు గురించి అని చెప్పేసి కొంచెం హ్యాండ్ వాష్లో లిక్విడ్ కలిపేసి వాటర్లో ఇంకా మంచిగా తూడ్చేసిన అనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన సామాన్లు అన్నీ ఉన్నాయి కదా, ఫ్రిడ్జ్ క్లీన్ చేసేలోపు ఈ డబ్బాలు బయట కడిగి పెట్టినాయి అన్నీ కూడా మంచిగా ఎండిపోయినాయి అనమాట ఎండకి. వాటన్నీ మంచిగా ఒక తడి కూడా లేకుండా బట్టతో తూడ్చేసి అందులో ఫ్రిడ్జ్లో ఉన్న పప్పులన్నీ డబ్బాలలో పోసి పెట్టేస్తున్నా. డబ్బాలు మొత్తం ఫుల్ చేస్తున్నా అనమాట. మధ్య మధ్యలో మా బుడమకాయలు వస్తారు చూసిర్రా, వాళ్ళకి మధ్య మధ్యలో ఏదో ఒకటి దాన ఇస్తూ ఉండాలి తినడానికి. ఇంకా మా అక్షయ్ అయితే ఫ్రిడ్జ్లోనే వచ్చి కూర్చుంటుంది, నన్ను పని చేసుకొనియకుండా. నువ్వు ఎట్లా చేసుకుంటావు చూస్తా మమ్మీ అన్నట్టుంది దాని సంగతి. ఇంకా అట్లనే అట్లా మేనేజ్ చేసుకుంటున్నా అనుకోండి. ఫ్రిడ్జ్ ర్యాక్స్ కూడా మొత్తం కడిగి పెట్టేసినాను. ఫ్రిడ్జ్లో ఉన్న ర్యాక్స్ పైన ఇవి డిజైన్డ్ షీట్స్ ఉన్నాయి కదా, వీటిని నేను మీషోలో తీసుకున్నా. ఈవెన్ ఫ్రిడ్జ్ కవర్ షీట్స్ కూడా నాకు మీషోలోనే ఆర్డర్ మొత్తం ఒకే సెట్ లాగా వచ్చిందనమాట. అది కనిపించేది బీర్ బాటిల్ అనుకునేరు, తేనె, అది ప్యూర్ తేనె ఆ ఊరు నుంచి తెప్పించుకున్నాము. అట్లా బీర్ బాటిల్స్లో మందు సీసాల్లో అట్లా ఇస్తారనమాట. ఇంకా మధ్యాహ్నం వీళ్ళకి ఫ్రెష్ అప్ చేయించేసిన, అంటే స్నానం చేయించేసి ఇంకా లంచ్ అయితే ఆ రోజు ఏం ప్రిపేర్ చేయలేదు, బయట నుంచే బిర్యానీ తెచ్చేసింది మా ఆయన. తినేసి ఇంకా పిల్లలకి తినిపించి జస్ట్ ఒక అట్లా హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అయినో లేదో, అమ్మో మళ్ళీ ఇంకా కిచెన్ నిండా పని ఉంది అని చెప్పేసి అని గుర్తొచ్చి మళ్ళీ 2:30-2కి తిన్నాను. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నా, మళ్ళీ వెంటనే లేచి కిచెన్లోకి వచ్చేసిన. కిటికీలోకి ఉన్న నెట్ తీసి నానబెట్టి పెట్టేసిన. ఫ్రిడ్జ్ పై నుంచి ఫ్రిడ్జ్ కవర్లు ఇవ్వండి నానబెట్టిన. ఈ కిటికీలకు కూడా అసలు ఎంత దుమ్ము పడుతుంది అంటే, ఇంత దుమ్ము ఎడికేలు వస్తుంది అనిపిస్తుంది, ఇంట్లోకి ఇంత దుమ్ము ఎడికేలు వస్తుంది రా నాయన అనిపిస్తుంది అనమాట. అక్కడికి ఈ కిచెన్ ప్లాట్ఫామ్ మీద అంతా ఎప్పుడు వారానికి 2 సార్లు కడుగుతూనే ఉంటాను నాన్ స్టాప్గా. అట్లాంటిది ఇంతవరకు ఇంత చెత్త ఎక్కడి నుంచి వస్తుందా అనిపిస్తుంది నాకైతే. ఇక చేసేది ఏముంది, చేసుకోవాలి కదా కంప్లీట్గా. ఇక కిచెన్లో ఉన్న మొత్తం గిన్నెలు, వంటబండ అన్నీ కడిగేసి ఫైనల్గా మంచిగా ఇల్లంతా తుడుచుకొని వచ్చేసిన అనమాట. నీట్గా అయిపోయింది. ఇప్పుడు టైం చూస్తారు కదా, ఈవినింగ్ 5 o'clock అవుతుంది అనమాట. ఇది ఫైనల్ అవుట్పుట్. పైన స్టీల్ డబ్బాల్లో ఎక్కువ మట్టుకు వాడిన సామాన్లు అన్నీ పెట్టుకున్నా, కింద ప్లాస్టిక్ డబ్బాల్లో మొత్తం నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ పెట్టుకున్నా. ఒకవైపు మొత్తం గాజు సామాన్లు పెట్టుకొని, ఇంకోవైపు పైన మొత్తం ఎవరికైనా ఏమైనా ఫుడ్ పార్సల్కి పంపించాలి, ఎవరికైనా ఏదైనా మిగిలినప్పుడు ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే కనుక నేను అట్లా ప్లాస్టిక్ డబ్బాలు ఇచ్చేస్తా. బయట నుంచి తీసుకొచ్చిన ఏమన్నా పార్సల్స్ వచ్చిన డబ్బాలు పడేయకుండా అట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ మేము కేక్ కట్ చేస్తున్నాం ఏందని చూస్తారు అనుకుంటున్నారా, యాక్చువల్గా అయితే ఇది నేను చేసింది వర్క్ అంతా మదర్స్ డే రోజు అనమాట. మదర్స్ డే రోజు మా ఆయన నాకు సర్ప్రైజింగ్గా కేక్ తీసుకొని వచ్చిండు. మా పిల్లలు చూడండి, నన్ను కేక్ కట్ చేయనీయకుండా ఫస్ట్ వాళ్ళే తినేసేటట్టున్నారు. మా ఆయన అందుకే భయపడుతున్నాడు, తొందరగా వీడియో సెట్ చేసుకోనరా, వీళ్ళు కేక్ ఇప్పుడే తినేసేటట్టున్నారు నువ్వు కట్ చేయకముందుకే అని. సో ఇట్లా నడిచిపోయింది అనమాట. డే మొత్తం ఫుల్ వర్క్ లోడ్ ఉన్న ఈవినింగ్ మాత్రం ఇట్లా మా హస్బెండ్ వచ్చి మదర్స్ డే స్పెషల్ నాకు కేక్ కట్ చేయించేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు మొత్తం వర్క్ లోడ్ మొత్తం మర్చిపోయినట్టు అనిపించింది అనమాట. చాలా బాగుండే. మీరు మీ మదర్స్ డేని ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఇంట్లో కూడా మీరు ఎప్పుడైనా ఇట్లా ఫుల్గా హౌస్ డీప్ క్లీనింగ్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బెడ్రూమ్ ఇంకా హాల్ క్లీనింగ్ ఎట్లా చేసినా మా పిల్లలతో అనేది నేను పార్ట్ 2 పెట్టబోతున్నా. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.